వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైతే అమెరికా కానీ దుబాయ్ కానీ ఇతర దేశాలకు ఎవరైతే వెళ్తారో ఒక 10 years టైంలో మళ్ళీ వాళ్ళు ఇండియాకి రిటర్న్ వచ్చి ఇక్కడ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో ఇప్పుడు ఒకేసారి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి. సో అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్, ఈ రెండు కాకుండా ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇండియాలో, దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరైతే అమెరికా కానీ దుబాయ్ కానీ ఇతర దేశాలకు వెళ్తారో సో ఒక 10 years టైం పెట్టుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ఎంతో కొంత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని అనుకుంటారు. కానీ భూమి మీద తప్ప గోల్డ్ మీద తప్ప ఇంకా ఏది బిజినెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయలేరు. సో ఈ రెండు కాకుండా ఇంకే ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఫస్ట్ ఆల్ ఆ ప్రక్రియను అర్థం చేసుకుందాం. ఇక్కడ నుంచి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళడానికి గల రీజన్ హై ఇన్కమ్ వస్తుంది. అవును. సో దట్ అక్కడ డబ్బులు సంపాదించుకుంటే మనకి ఇండియాకి వచ్చిన తర్వాత సెటిల్ అయిపోవచ్చు అనేది యూజువల్ మైండ్. సో బేసిక్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తున్న డబ్బుల్లో నుంచి కొంత భాగం అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇండియాలో భూముల్లో పెట్టుబడి పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే అమెరికాలో ఉన్న వాళ్ళైతే అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడం లాంటివి చేస్తారు, తిరిగి వచ్చేటప్పుడు అమ్మేద్దాంలే అని చెప్పేసి. సో బేసిక్ ఇట్లా రియల్ ఎస్టేట్లో పెట్టే వాళ్ళలో కూడా ఇట్లా టూ డిఫరెంట్ పీపుల్. నేను చూసిన వాటిలో ఎక్కువ రియల్ ఎస్టేట్ మీదే పెడతాను. రియల్ ఎస్టేటే ఒక 2-3 years వాళ్ళు ఎంతో కొంత సంపాదించి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం కానీ లేకపోతే ఒక కమర్షియల్ స్థలం కొని దాని అలా వాటిలోనే పెడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎన్ఆర్ఐస్. అవును. ఐదర్ అది వాళ్ళున్న కంట్రీలోనే పెడతారు లేదా ఇండియాలోనే పెడతారు. కొంతమంది గోల్డ్ బిస్కెట్స్ కూడా అలా. ఇది కొంత తక్కువ. గోల్డ్ బిస్కెట్స్ అంటే స్టోరేజ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి అది యూజువల్లీ కొంత తక్కువ ఉంటుంది. బట్ గోల్డ్ అనేది దుబాయ్లో ఉండే వాళ్ళు అక్కడ కొనుక్కొని అక్కడ లోన్లు తీసుకొని అక్కడ మళ్ళీ రీఇన్వెస్టింగ్ కి ఇట్లా డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంటే ఎన్ఆర్ఐస్ కి ఇదొక్కటేనా సార్, ఉంది ఇంకేం లేదా? దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఈ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐస్ కి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అనేది కాదు, మనకి ఏది సూటబుల్. ఆప్షన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచొని చూస్తే మన ముందు ఒక బఫే ఉంటుంది. మనకి ఏది నచ్చుద్ది, ఏది తినాలి, మనకి ఏది సూటబుల్ మనకు ఉంటుంది కదా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాడికి ఒక సూట్ అవుతుంది, ఇంకోటి సూట్ కాదు. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాడికి ఒకటి సూట్ అవుతుంది, ఇంకోటి సూట్ కాదు. ఒక మెడిసిన్ సూట్ అవుతుంది అంతే. ఇప్పుడు ప్రోటీన్ కావాలనుకున్న వాడికి ఒక ఫుడ్ సూట్ అవుతుంది, ఇంకో ఫుడ్ సూట్ కాదు. ప్రోటీన్ లో ఇంకా వేరియేషన్, మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ సూటబిలిటీ వీ హ్యావ్ ఎ ప్లాటర్. మనకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది అనేది మనం పిక్ చేయాలి. సో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమనుకొని వెళ్ళాము, అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి కాదు, ఇండియాకి వచ్చడానికి సెటిల్ అయిపోవాలి. సెటిల్ అవ్వాలి అసలు మైండ్ ఇది. కానీ సెటిల్ అవ్వాలి అనే ప్రక్రియలో వాళ్ళు చేసేది ఏంటి అని అంటే ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఒకటి అక్కడ భూములు పెట్టుబడి పెడుతుంటారు, భూమి అంటే ఇల్లు. రెండోది ఇండియాలో భూముల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో ఈ రెండు పద్ధతులు, ఇట్ కుడ్ బి యుఎస్ బేస్డ్ ఆర్ యుఏఈ బేస్డ్, ఏ కంట్రీ అయినా కానివ్వండి, ఈ రెండు పద్ధతులు మీరు అనుకునే ఆ సెటిల్మెంట్ అన్న పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? సి హియర్ ఐమ్ నాట్ అగేన్స్ట్ ద రియల్ ఎస్టేట్. నేను దీంట్లో ఉండేటువంటి నిజాలు మాత్రం మాట్లాడుకుందాం. సెటిల్మెంట్ అంటే ఏంటి? మనం పనిచేసినా చేయకపోయినా నెలకి సరిపడా డబ్బులు రావటం. మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి, హూ కేర్స్? నెలకు వచ్చేసరికి ఒక 2-3 లక్షలు వస్తున్నాయా లేదా, ఇదే మ్యాటర్. అంతే. ఈ 2-3 లక్షలు రానప్పుడు పని చేయకుండా ఇక దాన్ని సెటిల్మెంట్ అనరు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనం గాడిదనే మళ్ళీ మనం వెనకాల వీపు మీద బరువు వేసుకొని మొయ్యాల్సిందే. ఆ బాధ్యతలు అనే బరువుని వేసుకొని మోస్తూనే ఉండాలి. మనకు ఆ బరువు వద్దనే కదా, దీన్ని సాధ్యమైనంత తొందరగా ఈ చైన్ని బ్రేక్ చేయాలనే కదా. ఇప్పటిదాకా పడ్డది చాలు, మనం చూసింది చాలు అన్న దాంతోటే కదా మీరు అంత దూరం వెళ్ళి కష్టపడుతుంది. మరి దాన్ని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ పిక్ చేయాలి. సో ఇక్కడ క్లియర్ పర్పస్లో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీరు ఒక 10 ఏళ్ళు తిరిగి వస్తున్నారు అని అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడికి తిరిగి వస్తున్నారు అని అంటే ఒకవేళ పిల్లలు కనుక అక్కడ పుట్టారు అని అంటే వాళ్ళు అక్కడ సిటిజన్స్ అయి ఉంటారు. ఇండియాలో వాళ్ళకి స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళు ఎన్ఆర్ఐ కాదు, అసలు నాన్ సిటిజన్స్ వాళ్ళు. నాన్ సిటిజన్స్ కేటగిరీలో ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత డబ్బు అవసరం పడుతుందో ముందు ఎస్టిమేట్ చేయాలి మనం. అది భూమిలో పెడితే యూ కాంట్ ఎఫర్డ్, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ లిక్విడ్. సో ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే సాగుతుంది అని అనుకుంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సో మచ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ద లిక్విడ్ అసెట్స్. నెంబర్ 2, వెన్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సర్వైవల్ కాస్ట్ ఒకటి ఉంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏముందులో ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ఇండియాకి తిరిగి వస్తే 1,00,000 రూపాయలు అయిపోద్దని అనుకుంటారు. పచ్చబద్ధం. 1,00,000 రూపాయలు ఎట్లా బతుకుతారు? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అలవాటుపడి ఉంటారు కదా. మరి ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండియాలో మ్యాచ్ చేయాలి అంటే దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది కదా. యూ కెన్ గెట్ ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈక్వల్ టు అదర్ కంట్రీస్. మీరు వెళ్ళిన అక్కడ అప్గ్రేడ్ చేసుకున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండియాలో కూడా దొరుకుద్ది. కానీ దానికి ఖర్చు పెట్టాలి. దానికి ఖర్చు అంటే ఎట్లా పెట్టాలి? ఎవ్రీ మంత్ శాలరీస్ రూపంలో, మెయింటెనెన్స్ రూపంలో మనం సెటిల్ చేస్తూ ఉండాలి. మరి దానికి ఏం కావాలి? ఇన్కమ్.
మరి ఇన్కమ్ కావాలి అని అంటే అగ్రికల్చరల్ ల్యాండ్లో పెడితే ఇన్కమ్ వస్తుందా? సంవత్సరానికి ఒకసారి ఏం వస్తుంది? ఎకరానికి 10,000 20,000 వస్తుంది అంతే. అంతే. దాన్ని ఇన్కమ్ కూడా అనలేరు. అది మెయింటెనెన్స్ కూడా సరిపోదు. మీరు దాని మీద పెట్టే ఖర్చు ఇంకెక్కువ ప్రొటెక్షన్ కోసం. సో అది అసలు దేనికి సరిపోదు. మనకి రియల్ ఇన్కమ్ రావాలి. మీకు నెలకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది హైదరాబాద్లో ఆ కంఫర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోవాలి అని అంటే. మరి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది, దానికి ఇన్కమ్ కావాలి అని అంటే ఐదర్ యూ షుడ్ హ్యావ్ హై రెంటల్ ఈల్డ్ కమర్షియల్ ప్రాపర్టీస్, హై రెంటల్ ఈల్డ్ వేర్ ద రెంటల్ ఈల్డ్ షుడ్ బి యావరేజ్ ఆఫ్ 8%. 6 to 8 ఈజ్ ఫైన్, డీసెంట్. 8% వరకు కూడా రెంటల్ ఈల్డ్ వచ్చేటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? 6 to 8 డివిడెంట్ ఈల్డ్ ఏదైనా వచ్చేది. దాంతోపాటుగా ఇంకేమన్నా డివిడెంట్ వచ్చేటువంటి పేఅవుట్స్ ఇచ్చేటువంటి కంపెనీ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవి కదా మీకు లిక్విడిటీని క్రియేట్ చేసేది. యూ నీడ్ ఇన్కమ్. మీకు బాండ్స్ ఏమైనా ఉన్నాయా? యావరేజ్గా మినిమం 12% రిటర్న్ జనరేట్ చేసే బాండ్స్. ఈవెన్ ద కార్పొరేట్ బాండ్స్ జనరేట్స్ అరౌండ్ 11% 12% ఈల్డ్స్. సో బేసిక్ ఇట్లా అంటే మనకి మంత్లీ మీకు క్యాష్ ఫ్లో జనరేట్ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి? దట్ మేక్స్ ద రియల్ సెన్స్. ఇక్కడ కొంతమంది ఎన్ఆర్ఐస్ని చూసాం. దే డంప్ హ్యూజ్ మనీ ఇన్ పాలసీస్, ఇన్సూరెన్స్ పాలసీస్. ఎంత? 1 కోటి రూపాయలు కూడా డంప్ చేసిన వాళ్ళని చూశాను నేను. 1.5 డంప్ చేసిన వాళ్ళని చూశాను. సో యూజువల్గా ఏమవుతుందంటే ఇక్కడ బ్యాంకర్స్కి యాక్సెస్ ఉంటుంది. దే నో వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో. వెంటనే బ్యాంకర్ ఏదో ఒకటి అంటగట్టేస్తాడు ప్రోడక్ట్ని. బ్యాంకర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ టార్గెట్ టు సేల్ దర్ ప్రోడక్ట్స్. అంతే. వాళ్ళకి మీ ఫైనాన్షియల్ నీడ్ ఏంటి? వాళ్ళకి హెల్ప్ చేయాలని కాదు, హెల్ప్ ఏమి ఉండదు. వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. దే ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఎంప్లాయీస్. అంతే కదా, టార్గెటే కదా. టార్గెట్ బేస్డ్ మీద వాళ్ళు అమ్మేస్తారు ప్రోడక్ట్ని. అవతల క్లయింట్కి ఏం కావాలి ఎవరైనా చూసారా? చూడరు. ఇది కదా పాయింట్. అవతల క్లయింట్కి మంత్లీ ఇన్కమ్ నీడెడ్ ఉందా? మంత్లీ ఇన్కమ్ నీడెడ్ అనగానే అగైన్ ఆ ఇన్సూరెన్స్ బేస్డ్ ఇన్కమ్ పాలసీని అమ్మేస్తారు. అరే ఇన్సూరెన్స్ బేస్డ్ ఇన్కమ్ పాలసీలో 6%కి మించి ఈల్డ్ రాదు. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1 lakh rupees పర్ మంత్ నౌ, ఆఫ్టర్ 10 years 1 lakh rupee పర్ మంత్ ఫర్ లైఫ్ ఇస్తాడంటాడు. ఈ రోజు ఉండే ₹1,00,000 విలువ 10 సంవత్సరాల తర్వాత ఉండే ₹1,00,000 విలువ ఒకటేనా? కాదు కదా, చాలా పెరుగుద్ది. వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ 1 lakh rupee టుడే, యూ షుడ్ బి అట్లీస్ట్ టేక్ 2 lakh rupees ఆఫ్టర్ 10 years. అంతే రైట్. మరి ఆ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎట్లా పనిచేస్తాయి మీకు? ఇట్ మైట్ లుక్ రోజీ ఆఫ్టర్ 10 years. నేను ఉన్నంతకాలం నాకు నెలకు ₹1,00,000 ఇస్తాడంట అంటే ఇట్ మైట్ లుక్ రోజీ చూడటానికి. నేను కట్టేది 10 ఏళ్లే, వాడు 30 ఏళ్ళు ఇస్తాడంట అని. ఇక్కడ 1 lakh మీకు సరిపోదు కదా. వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ 1 lakh నౌ, యూ షుడ్ గెట్ 2 lakh rupees పర్ మంత్ ఆఫ్టర్ 10 years ఫర్ 30 years. దట్ షుడ్ బి ద ప్లాన్. దానికి ఏది సూటబుల్, దానికి ఎట్లాంటి అసెట్స్లో పెట్టుకోవాలి. అండ్ వైల్ కమింగ్ బ్యాక్ టు ఇండియా 1 year ముందు నుంచే యూ షుడ్ అగైన్ రీఅలైన్ యువర్ పోర్ట్ఫోలియో. అండ్ ఇండియా వచ్చే ముందని ఇల్లు కొనాలని కూడా పెట్టుకోకూడదు. ఇండియా వచ్చే ముందు ఇల్లు కొనాలని మీరు అనుకుంటారా? ఉంటారు కదా, ఇల్లు కొనేసి వచ్చేస్తారు ఇక్కడికి. ముందు ఇల్లు కొంటారు, తర్వాత ఇండియా వస్తారు. అది మీకు సూటబుల్ అని మీకు తెలుసా? ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, వెరీ బ్యూటిఫుల్. కానీ ఆ లొకేషన్ మీకు సూటబులా? ఇండియా వచ్చాక ఒకవేళ మీరు జాబ్ ఏదైనా ఖాళీగా ఉండరు కదా, ఏదో ఒక జాబ్ చేస్తారు. ఏదో ఒకటి చిన్నదో చెత్త కాదో స్ట్రెస్ లేని జాబ్ ఒకటి చూసుకుంటారు. అసలు మీ జాబ్ లొకేషన్కి మీరు కొన్న ఇంటి లొకేషన్కి సంబంధమే ఉండదు. అసలు అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందా, మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ఉన్నాయా, అక్కడ మీ సర్కిల్ ఉందా, వెదర్ యూఆర్ కంఫర్టబుల్ ఆర్ నాట్, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇల్లు కొని ఇక్కడికి రాకండి. డబ్బులన్నీ రెడీ చేసుకొని అక్కడ ఇక్కడ చోట ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని, ఏది లిక్విడ్ బేస్డ్ అసెట్స్ లైక్ బాండ్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లిక్విడ్ బేస్డ్ అసెట్స్లో పెట్టుకొని ఇండియా వచ్చి 1 సంవత్సరం పాటు మీరు కొంత ఎక్సర్సైజ్ చేసి ఇక్కడ మీకు ఇది సూటబుల్ అవుతుంది అంటే దెన్ టేక్ ఏ కాల్ అండ్ బై ఏ హౌస్. అంటే ఇప్పుడు మీరు లిక్విడ్స్లో కానీ అందులో కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి అని అంటే ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సాలరీ. ద పాయింట్ హియర్ ఈస్ వెన్ యూఆర్ గోయింగ్ దేర్, ఫస్ట్ సాలరీ నుంచి ఎందుకు సార్? మరి ఎంత కార్పస్ కావాలి? లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ విత్ 3 lakh rupees పర్ మంత్ హియర్, యూ నీడ్ 6 crore కార్పస్ బ్లేడ్. 6 crore 10 years for 6 crore అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? దట్స్ హ్యూజ్ కదా. మరి ఇక్కడ మీకు టైం ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ ఇవ్వాలి అని అంటే ఎర్లీ ఏజ్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. చాలామంది ఎన్ఆర్ఎస్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు, లేట్గా స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసి ఇండియాకి వచ్చి నేను ఇండియాకి ఇంకో 5 years తిరిగి వచ్చేద్దాం అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తాను. 5 years ముందు స్టార్ట్. అది సరిపోదు. నన్ను అడిగితే 10 years యూ కాన్ కమ్ బ్యాక్. మినిమం టైం రిక్వైర్డ్ ఇస్ 15 years. 15 సంవత్సరాలు టైం పడుతుంది. 6 crore 7 crore ఈజ్ నాట్ దట్ ఈజీ. ఎందుకు? యూ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ లైఫ్ కదా. పిల్లలు పుడతారు, బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళ ఖర్చులు ఉంటాయి, మీ ఖర్చులు ఉంటాయి, మీరు వచ్చిపోయే ఖర్చులు ఉంటాయి, ట్రావెల్ ఖర్చులు ఉంటాయి. మీరు అక్కడ 10 లక్షలు సంపాదిస్తుంటే 10 లక్షలు మీ కాదు. 10 లక్షల్లో ఖర్చులన్నీ పోను, ఎంతైతే మిగులుతుందో అదే మీది. మనం అనుకుంటాం నేను నెలకు ₹1 కోటి, సంవత్సరం ₹1 కోటి ప్యాకేజ్ నాకు ఉంది అని. సంవత్సరం ₹1 కోటి ప్యాకేజ్ ఉంటే ₹1 కోటి మీది వద్దా?
కాదు కదా, ఖర్చులన్నీ పోనీ ఎంత మిగులుతుంది అదే మీ ప్యాకేజ్. ఫస్ట్లో వెళ్ళినప్పుడు మీకు ₹1,00,00,000 ప్యాకేజ్ ఉంటుందా? ఉండదు. గట్టిగా ఉంటే 50 లక్షల ప్యాకేజ్ ఉంటుంది అంతే. ఫస్ట్లో పోయినప్పుడు 50 లక్షలు 60 లక్షల ప్యాకేజ్. ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్నా కానీ ఇండియన్ అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి కదా సార్. దట్స్ ద పాయింట్. ఇప్పుడు ₹1,00,00,000 ప్యాకేజ్ ఉంటే మీకు అక్కడ 50 లక్షలు 60 లక్షలు ఖర్చులకే పోతాయి. అవును. మీకు మిగిలేదు 30 లక్షలు 40 లక్షలు అంతే. అంతకు మించే మిగలవు డబ్బులు ఇక్కడ. మీరు అవన్నీ ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే 10 ఏళ్ల పాటు 50 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే నౌ ఇప్పుడు మనకు 3 లక్షల ఎక్స్పెన్సెస్ అని మనం ఇప్పుడు లెక్కేస్తున్నామండి. 10 years తర్వాత ఇట్ విల్ బికమ్ 6 lakhs to 7 lakhs ఎక్స్పెన్స్, రైట్? ఇప్పుడు మనకు 6 కోట్లు కావాలంటున్నాం, అప్పుడు 14 కోట్లు కావాలి. 50 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినా 14 కోట్లు ఎప్పటికైతే మీకు అర్థమైందని చెప్పింది. 14 కోట్లు కూడా కావు. అందుకే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ శాలరీ మీరు చెయ్యాలి. అందుకే 10 years టైం సరిపోదు అనేది. 15 ఏళ్ళు టైం పడుతుంది అంటున్నా. ఇప్పుడు అర్థమైంది లాజిక్. 10 years కూడా ఎందుకు సరిపోదు అంటున్నాను. మనం ఇప్పుడు 6 కోట్లు అంటే ఇప్పుడు 6 కోట్లు కాదు కదా, ఆఫ్టర్ 10 years లెక్కేయాలి. ఆఫ్టర్ 10 years ఇట్ విల్ బి 14 crore. ఆఫ్టర్ 15 years ఇట్ విల్ బి అరౌండ్ 20 crores. యువర్ టార్గెట్ విల్ బి. టార్గెట్ పెరుగుతోంది కదా, ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఆ లోపల ఏమవుతుంది, మీకు లైఫ్లో మీకు ఉండేటువంటి ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ద కార్ యూ యూజ్ దేర్, ద హౌస్, మీరున్న ఇల్లు కానీ, ద క్వాలిటీ ఆఫ్ క్లాతింగ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు చూసినవి అన్నీ ఇక్కడ కావాలని అనుకుంటారు కదా. వై వుడ్ యూ స్టెప్ డౌన్ యువర్ లైఫ్ క్వాలిటీ? సేమ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ పాసిబుల్ ఇంకెక్కువ లగ్జరీ కోసం ట్రై చేస్తారు, అంత కష్టపడి వచ్చినందుకు. దెన్ వీ నీడ్ సమ్ కార్పస్ హియర్. దాన్ని తీసుకెళ్ళి అగ్రికల్చరల్ ల్యాండ్లో పెట్టుబడులు పెడితే యూ విల్ నాట్ సర్వైవ్. అగ్రికల్చరల్ ల్యాండ్ విల్ నాట్ గివ్ యూ ఎనీ ఇన్కమ్. అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది మీకు ఒక ఎసెట్ లాగా ఉంటుంది అండ్ ఇట్ గ్రోస్ హార్డ్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 7% ఇయర్లీ. ఓన్లీ విండ్ఫాల్ ప్రాఫిట్ వస్తుంది తప్పించి. వాట్ ఈస్ విండ్ఫాల్ ప్రాఫిట్ హియర్? ఏదైనా క్యాపిటల్ అనౌన్స్మెంట్ జరిగింది, లేదా అక్కడ ఏదైనా అవుటర్ రింగ్ రోడ్ పడ్డది, దాన్ని విండ్ఫాల్ అని అంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్ బేస్డ్ దాన్ని విండ్ఫాల్ ప్రాఫిట్ అని అంటారు. విండ్ఫాల్ ప్రాఫిట్ అందరి జీవితంలో జరగదు. అందరి భూములు కరెక్ట్గా ఓవరాల్ చుట్టే ఉంటాయా? అందరి భూములు క్యాపిటల్లోనే ఉంటాయా? లేదు కదా, ఎక్కడెక్కడో ఉంటాయి. ఉన్న 100 మంది జీవితాలు ఒక్కడికి జరుగుద్ది అది, ఆ విన్ఫాల్ ప్రాఫిట్ అనేది. ఒకరికో ఇద్దరికి అంతే, అందరికీ జరగదు. సో మనం అక్కడ పెట్టి అంత పెరిగింది కదా అది కూడా పెరుగుతుంది, అది పెరగదు. అంటే ఇప్పుడు కొంతమంది ఎన్ఆర్ఎస్ అనుకుంటారు, అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే మేము వచ్చేదాకా అది ఎంతో కొంత అప్రిషియేట్ అవుతుంది. దట్స్ ద పాయింట్. అప్రిషియేట్ అవుతుంది, అది అమ్మేసి మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు. ఎంతో కొంత మీరు అన్నారే ఎంతో కొంత అని, ఎంతో కొంత పెరిగితే ఎప్పటికి అవ్వాలండి 14 కోట్లు? ఇక్కడ 12% 15%తో చేజ్ చేస్తేనే అవటం కష్టం. సింపుల్ లెక్కేద్దాం. ఒక ఎన్ఆర్ఐ సంవత్సరానికి 50 లక్షలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నాడు అనుకుందామండి. 10 సంవత్సరాల పాటు పెట్టాడు అనుకోండి, సంవత్సరానికి 50 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకు 5 కోట్లు పెట్టుబడి పెట్టాడు అనుకోండి. 12% రిటర్న్ తోటి ఇట్ విల్ బికమ్ హార్డ్లీ 10 crores. అంతే. 14 కోట్లు అయిందా? మనకు కావాల్సిన 14 కోట్లు. మరి 7% తోటి ఎక్కడ ఉంటామండి? ఇంకా 7% తోటి అసలు ఏం రిటర్న్ వస్తుంది మనకి? ఏమీ రాదు. 7% తోటి హార్డ్లీ ఐ గెస్ విల్ బి అట్ 7 crore. మీరేమన్నా అక్కడ ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఒకేసారి ల్యాండ్ కొనడానికి మీ దగ్గర ఫస్ట్ టైం డబ్బులు ఉన్నాయి? లేదు కదా. 50 లక్షలు అప్పుడప్పుడు పెట్టుకుంటూ వెళ్తున్నారు మీరు, అంతే కదా. ఇక్కడ కన్వీనియన్స్ ఉంది మనకి. నెలకి వచ్చిన దాంట్లో కొద్దిగా నెలకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. యూ హ్యావ్ కన్వీనియన్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్. 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అగ్రికల్చరల్ ల్యాండ్ యాడ్ చేస్తారా? చేయలేరు. పాయింట్ నెంబర్ 1, యూ కాంట్ బై ఇట్. నెంబర్ 2, ఇట్ విల్ నాట్ గ్రో. నెంబర్ 3, వెన్ యూ వాంట్ టు సెల్ ఇట్, దానికి డిమాండ్ ఉండకపోవచ్చు. ఒక్కసారి డిమాండ్ లేదనుకోండి, ఇట్ మైట్ టేక్ 3 years or 5 years. దానికి డిమాండ్ వచ్చేదాకా ఇండియాకి రాకుండా ఉంటారా? ఎన్ని సమస్యలు అడ్డొస్తున్నాయో చూడండి. ద ప్రాబబిలిటీస్, ఎన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూడండి. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ దెన్ ఎస్, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అదే పర్టికులర్గా దుబాయ్ లాంటి ఇన్వెస్టర్స్కి అనుకోండి, ట్యాక్స్ కూడా లేదు. వాళ్ళు కమింగ్ బ్యాక్ టు ఇండియా సంవత్సరానికి ముందు మొత్తం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని రండి మ్యూచువల్ ఫండ్స్లో. 0 tax. వాళ్ళకి అక్కడ 0 tax కదా. మనకి డిటిఏ అని ఉంటుంది, డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ ఉంటుంది, ట్రీటీ మనకి. సో బేసిక్గా అక్కడ ఉండేటువంటి రెసిడెన్స్కి ఆ ట్యాక్సే అప్లికబుల్. మన ఇండియాలో ఉండే మ్యూచువల్ ఫండ్స్ కంటే 12.5 కట్టాలి. వాళ్ళు ₹1 కట్టిన అవసరం లేదు. టీడీఎస్ కట్టిన రిఫండ్ వస్తుంది. టీడీఎస్ కట్టకుండా ఏదో Form 13 ఒకటి ఉంటుంది అనుకుంటా ఆర్టికల్ ప్రకారం. ఆ Form 13 ఏదో సబ్మిట్ చేస్తే ఏఎంసీకి టీడీఎస్ కట్ కాకుండా వస్తుంది. అది ఐటీ డిపార్ట్మెంట్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి దాని గురించి ఒక వీడియో చేద్దాం, అసలు ఏ కంట్రీస్కి ఎట్లా ట్యాక్సెస్ పడతాయి అనేది కూడా. సో అడ్వాంటేజ్ దొరుకుతుంది వాళ్ళకి. మరి ఎవరికి ఉంది అట్లాంటి అడ్వాంటేజ్? ఇండియాలో ఉండేవాడికి కూడా లేదు, దుబాయ్ వాళ్ళకు ఉంది. అది యూజ్ దట్ అడ్వాంటేజ్. సింగపూర్ వాళ్ళకి తక్కువ ట్యాక్స్ ఉంటుంది. సో కంట్రీ బై కంట్రీ ఇట్ వేరీస్. సో బేసిక్గా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకొని ఇక్కడ ముందు కార్పస్ని బిల్డ్ చేయండి. ఆ ట్యాక్సెస్ మిగులుతాయి, డబ్బులు మిగులుతాయి. దట్స్ హౌ. సో బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సూటబిలిటీ. అంటే మీకు ఇక్కడికి వచ్చి స్థిరపడాలి అని అనుకుంటున్నారు అని అంటే యూ నీడ్ ఇన్కమ్. కాబట్టి
ప్లాన్ యువర్ అసెట్స్ విచ్ కెన్ జనరేట్ ఇన్కమ్. ఓకే. నేను మ్యూచువల్ ఫండ్స్ అని ఒకటే అని చెప్పట్లేదు. యూ కెన్ ఆల్సో బై అ కమర్షియల్ ప్రాపర్టీ బట్ నాట్ 100% ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ కమర్షియల్ ప్రాపర్టీ. మేబీ రెంటల్ ఇన్కమ్ నుంచి ఒక 50% ప్లాన్ చేయండి, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ నుంచి ఒక 50% ప్లాన్ చేయండి. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నేను నా క్లయింట్స్ ఎవరైనా అడిగిన అదే చెప్తాను. కొంతమంది డైరెక్ట్గా తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తాను సార్ అని అంటారు. లేదని మ్యూచువల్ ఫండ్లో పెట్టకండి. మీరు ఆ ₹1,00,000 తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోండి. మీకు ₹1,00,000 రెంట్ వస్తుంది అక్కడ, వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ ఉంది, రెంట్ ₹1,00,000 వస్తుంది. మరి ఇక్కడ పెడితే నాకు ప్రాఫిటే కదా, నాకు ఏఎం గ్రో అయితే నాకు డబ్బులు వస్తాయి కదా. నో, వెల్త్ మేనేజర్ అట్లా ఆలోచించకూడదు. వెల్త్ మేనేజర్ ఆలోచించే విధానం ఏంటి? డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్. ఒక్కొక్క దగ్గర నుంచి ప్రాఫిట్స్ రావాలి మనకి. ఒకటి స్లో అయినా ఇంకోటి ఇస్తుంది, ఇది స్లో అయితే ఇది ఇస్తుంది. బ్యాలెన్స్డ్ వేలో దాన్ని బిల్డ్ చేయాలి. ఎటువైపు కూడా వెయిట్ పెరగద్దు, పడవ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.